మీరేమో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన అంటుండ్రు, చార్జ్ షీట్ తీసిన అంటుండ్రు. కానీ కొంతమంది విద్యార్థి నాయకులు అని చెప్పేటోళ్ళు, నిరుద్యోగ నాయకులు అని చెప్పుకునేటోళ్ళు పేడ్ ఆర్టిస్టులు, పేడ్ ఉద్యమాలు జరుగుతున్నాయి, పేడ్ నాయకులు అంటుర్రు. నన్ను కూడా తిడుతుంటారు అలా. వీళ్ళు ఎవరో నేను చూడలే, ఎవరో చెప్తుంటే విన్నా. నన్ను కూడా తిడుతుండ్రు. నన్ను తిడితే పోస్టులు వస్తాయి కదా అబ్బా. ఇప్పుడు నిరుద్యోగులను మమ్మల్ని తిడితే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏమైనా పదవి ఇస్తారేమో. వాళ్ళ ముఖం కూడా బిచ్చగాని లెక్కనే ఉన్నది. ఆ మాట్లాడినది ఒక కుక్క కండు వేసి, కుక్కకు మన కాంగ్రెస్ కండు వేసి మాట్లాడినట్టు ఉన్నది. అట్లా ఎందుకు అనుకుంటారు? అట్లా ఇచ్చి ఒడిపించినట్టు ఉన్నది. అంతేగాని వాళ్ళే ఉద్యమ నాయకులు అంటారు. అదే బ్రదరు, వాడు కాదు. నేను రేవంత్ ఎందుకు మాట్లాడతా. రేవంత్కు 4 దానిపైన సూటి ప్రశ్న. ధరణి మీద, ధరణి, దాని లోతు, దాని పేరు, దాని శ్రీధర్ గదిరాజు అనే పేరు మొట్టమొదటిసారి నా నోట్లో వచ్చినా, రేవంత్ రెడ్డి నోట్లో వచ్చిందా? ఒకటి. కాళేశ్వరం అంటే వాడు 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు అని నేను ఫిర్యాదు ఇచ్చిన. అది కిషన్ రెడ్డి ఆఫీస్ పోయి ఇచ్చిన, బీజేపీ ఆఫీస్ పోయి ఇచ్చిన, సెంటర్లో కూడా అది ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఆయన నోట్లో మాట్లాడిండా? రెండోది, మిషన్ భగీరథ నీళ్ళు ఏ ఊరికి పోతే అంశాపూర్కి వెళ్ళి మొదలుపెట్టి చౌదరిగూడకి వెళ్ళి మొదలుపెట్టి బట్టి సొంత ఊరు లక్ష్మీపురం కూడా నేనే కంప్లైంట్ ఇచ్చిన. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అది మాట్లాడిందా? ఓఆర్ఆర్ పైన విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చినావు. సీఎం అయినావు కదా, మరి ఎందుకు రద్దు చేస్తలేవు నువ్వు? రెండోది, దళిత బంధు మీద నేను పిటిషనర్, టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్, అప్పుడు టీఎస్పీఎస్సీ ఉండే, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. నువ్వు ఒక రాష్ట్ర బంద్ ఇచ్చిన, పోరాటం చేసినావు. నేను హైకోర్టు పిటిషనర్, హైకోర్టు నేను పిటిషన్ అని అన్నారు. అర్థమైందా? ఉద్యమాలు మరి ఇక ఒకటి కాదు, ఇక కవిత అక్రమ ఆస్తులేంది, అదేంది, ఇదేంది, ఇక అన్ని మీ ఛానల్లో పాత్రికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవినీతిని మొత్తం మీరే వెలికి తీస్తున్నారు అనేది మీ వాదన. కానీ ఏదైతే మిమ్మల్ని పేడ్ ఆర్టిస్టులని, పేడ్ నాయకులని ప్రపగండా చేసేటోళ్ళే మొత్తం ఇవన్నీ చేసినామని చెప్పుకుంటారు. వరంగల్ సెంట్రల్ జైలు మహారాష్ట్ర బ్యాంకు కుదబెట్టిన డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చింది నేను ఆ రోజు. రేవంత్ రెడ్డి మొన్న పోయిండు. సరే, ఏదో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయిండు, కానీ పేదోళ్ళ దవాఖాన పోలే, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మరి అది బయట పెట్టింది ఎవడు అని పేరు తీయాలి. అదేందా బ్రదర్? అది తీస్తే మీకు పేరు వస్తుంది. అది తీయలే, అది తీసింది మనం. సరే, వాళ్ళు ఏం చేసినా కానీ మా వరంగల్ వాళ్ళ తెలుసు, ముఖాలే చూడలే. వీళ్ళు 6 పథకాలు నేను తిరిగిన కాడ ఏడ కూడా ఎవరు పథకం అడగలే. అడిగింది ఇవి అడిగిండ్రు, ఇవి ఇస్తామని చెప్పి వాళ్ళే వీళ్ళకి ఇవాళ. వీటిపైన నేను ఎందుకు కూర్చున్నా అంటే బ్రదర్, అదేందా, నేను ఒక వరంగల్ జిల్లా బిడ్డను. ఫస్ట్ వరంగల్ జిల్లాలో ఒక ఉద్యమాలు, పోరాటాలు, మాట అంటే మాట పైన ఉండడం, దేనంటే దానిపైన నిలబడటం, అసొంటి లీడర్. తర్వాత రాజశేఖర నాయకత్వంలో పనిచేసినాను నేను చైర్మన్గా. అరే, ఇంత అన్యాయంగా నేను కరెంట్ ఎవడు నేను ఏం పోరాటం చేయలే కాబట్టి ఇప్పుడు ఇవాళ గెలిచేటట్టున్నా కాబట్టి ఇవన్నీ నా ఖాతాలో రావాలని పథకాలు చూపించుకునే ప్రయత్నం చేసిండ్రు. వచ్చినాక ఇది నేను చేయబట్టి వచ్చింది, కానీ అసలు ఇచ్చిన మాట అంతా ఇవి మర్చిపోయాను. మనం కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా చూస్తే, కాంగ్రెస్ ఏదైతే అధికారం ఏర్పాటు చేసినాక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన అన్నారు. ఇప్పటికిప్పుడు 28,000 ఉద్యోగాల ఖాళీల భర్తీ చేసినాం అని టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు, తర్వాత ఇది ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారే 30,000 ఉద్యోగాలు నింపినామని చెప్తున్నారు. వాస్తవమేనా ఇది? అవునప్పా, అంతది. ఇక మేము ఎట్లున్నదని అంటే, పూర్వం మేము మాట్లాడుకున్నాం గత ప్రభుత్వం గురించి. ఇవాళ చెప్పుడు ఎట్లున్నదంటే, మేము ఇవాళ ముఖ్యమంత్రి అవుతున్నా, ఇవాళనే అన్ని పొయ్యిల మీదకి గిన్నెలు ఎక్కినాయి, గిన్నెలలో నీళ్ళు పడ్డాయి, నీళ్ళల్లో బియ్యం పడ్డది. అగో అన్నం ఉడుకుతే ఉంది, నేను ముఖ్యమంత్రి అయినాక చెప్పినట్టున్నది కథ. అది ఎప్పటిలో అయితేనే ఉంది. అది మెగా డిఎస్సి అనేది పోయిన సంవత్సరము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 6,000 పోస్టులు ఇస్తే, ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని వీళ్ళే అన్నారు. కాంగ్రెస్ నాయకులు 1:100, 1:50 అని కేసీఆర్ పెడితే అప్పుడు 1:50 అంటావా? బట్టి విక్రమార్క రికార్డింగే ఉండే, రికార్డింగ్ నా మొబైల్ ఉన్నది అని ఆయన బాధాప్తా అన్నాడు. నువ్వు ఉప ముఖ్యమంత్రులను కొంచెం మన సిగ్గుండాలి నీకు. 150 రిజల్ట్ ఇచ్చేసిండ్రు ఆల్రెడీ, 1:50. అవును, ఈరోజు ఇచ్చిండ్రు, కొంచెం సిగ్గుండాలి కదా. నేనైతే అన్న
నేనైతే నేను రిజైన్ చేసి వచ్చేస్తాను. ఆ రేషం లేని బతుకు, ఆ సిగ్గు లేని బతుకు ఎందుకు బతుకుతుందో నాకు అర్థమవుతుంది. బట్టి విక్రమార్క అయితే అది నువ్వు ఒక ఆపోజిషన్ లీడరు 1:50 1:100 అని చెప్పేసి నేను అసెంబ్లీలో నేను మాట ఇచ్చిన, మీరు 1:50 ఎట్లా చేస్తావు అని చెప్పేసి మీరు రిజైన్ చేసేయాలి, లేకుంటే పోయి అధిష్టానంపై కూర్చోవాలి. సిగ్గు లేకుంటే వాళ్ళు రిజల్ట్ మా ఇజ్జతేం పోలే. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఇజ్జత్ ఆయన ఇచ్చిందా?